నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పలు పాఠశాలలు పాల్గొన్నాయి. 2 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సంతోష్ రెడ్డి అన్నారు. యువత ప్రస్తుతం డ్రగ్స్కు బానిస అవుతున్నారని, దాని నుంచి బయటపడటానికి క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. మీరు చెప్పినట్టు చాలా ఎవరున్నా పార్టిసిపేషన్ ట్రోఫీ సర్టిఫికేట్ తీసుకోవడం వాళ్ళు ఎవరున్నా స్టేజ్కి లెఫ్ట్ 53rd సెలబ్రేషన్ సందర్భంగా నేను కామెడాల సంతోష్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ నావెల్ వెటర్నర్స్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్. ఈరోజు మనం ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్స్, సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అన్ని జరుపుకున్నామండి. మొత్తం 41 స్కూల్స్ దీంట్లో పార్టిసిపేట్ అయినాయి. 41 స్కూల్స్ నేనా నువ్వా అనుకుంటా పోటీ చేసుకుంటా. లాస్ట్కి 3 టీమ్స్ విన్నర్స్ అయినారు, 3 టీమ్స్ రన్నర్స్ అయినారు. నిన్న మొత్తం 74 మ్యాచెస్, ఈరోజు 43 మ్యాచెస్. సో ఫైనల్లో వచ్చేసి అండర్ 17 ఇందిరా స్కూల్ విన్నర్స్. దాని తర్వాత మనం మెయిన్ దీనికి కబడ్డీ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, గత లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్ చూస్తే యూత్ అనేది చాలా డివియేట్ అవుతుంది. యూత్ డివియేట్ కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే గ్రౌండ్ లెవెల్లో స్పోర్ట్స్ అన్నిటికంటే ఫస్ట్ దానికి సహకరిస్తుంది. స్పోర్ట్స్లో ఒక యూనిటీ, దాని తర్వాత ఒక ఫ్రెండ్లీనెస్, దాని తర్వాత స్పోర్ట్స్మెన్షిప్ అన్నింటినీ చూసుకుంటే మనందరం ముందుకు రావచ్చు. సో దీంట్లో మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మన తెలంగాణలో డ్రగ్స్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోతుంది. సో ఇప్పటి నుంచే వీళ్ళని మోటివేట్ చేసి ఆ డ్రగ్స్ గురించి నిన్న సిఐ పృథ్వీ సార్ గారు వచ్చి, దాని తర్వాత నల్ల రాధాకృష్ణ గారు వచ్చి, మరి చాలా మంది గెస్టులు వచ్చి పిల్లలకి అందరికీ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. సో అలా